హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి డైలీ వ్లాగ్. అండ్ అలాగే నాకైతే ఆఫ్టర్నూన్ సెషన్ స్కూల్కి వెళ్తున్నాను కాబట్టి నేను మార్నింగ్ అంతా కూడా నా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటూ ఉంటాను. అలాగే మార్నింగ్ వచ్చేసి లక్కీ గాడికి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, అలాగే మేము కూడా రెడీ అయిపోయాం. సో మా బ్రేక్ఫాస్ట్ లంచ్ ఏది రెండు ఒకటే కాబట్టి మేమైతే ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాం. అంటే సంజయ్ ఈరోజు రైస్ తింటారు, నేనైతే ఇంకా రైస్ తిన్న ఈరోజు. అండ్ ఈరోజు ఏమేమి ప్రిపరేషన్ చేస్తాను ఏంటి అనేది కూడా మీకు నేను చూపిస్తాను. అండ్ అలాగే ఈరోజు వచ్చేసి ఏం చేయబోతున్నాను ఏంటి అనేది ఈ వ్లాగ్లో చూసేయండి. అలాగే యాజ్ యూజువల్గా ఛానల్ కూడా మీదే ఫస్ట్ టైం అయినా లేదా ఈ వీడియో చూడటం మీదే ఫస్ట్ టైం అయినా వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా ముందు మీకే వస్తుంది. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయదు, లెట్స్ గెట్ ద వ్లాగ్ స్టార్టెడ్. మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి దండం పెట్టుకుని లక్కీ కోసం వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే లక్కీ ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయిపోయాడంట. సో ఇప్పుడు పైకి వస్తాడు. సో వాడి కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఆ లక్కీ గడైతే స్నానం చేసి వచ్చేసాడు. లక్కీ బొబ్బ పోసుకున్నావా? లక్కీ స్నానం చేసావా? బొబ్బ ఎవరు పోసారు? తాతనా? బొబ్బ పోసారా తాత? అబ్బో, ఏం చేశారమ్మా? అలా అన్నారా? సాక్స్లు వేసేసుకున్నావా? నువ్వు రెడీ అయిపోయావు, అందరికంటే ఫస్ట్ రెడీ అయిపోయావేంట్రా? బొందా? మనం ఏ ఊర్లో ఉన్నాం? కాలాలా కాదు, కాకినాడ. కాకినాడ. కాకి కాక. లక్కీ ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ. అయ్యో, ఆ ఎక్స్ప్రెషన్ ఎందుకు మళ్ళీ? ఊరి బాబాయ్, వీడు అసలు ఎంత ఫాస్ట్గా తిరుగుతాడో. లక్కీ చెప్పు ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఆడుకో లక్కీ. ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ చెప్పు. బొందు ఎందుకురా అస్తమాను? ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ చెప్పు. సరే అయితే బాయ్, నేను వెళ్ళిపోతున్నాను. బాయ్. ఆడుకోలకి ఓకేనా? నేను వచ్చేసి ఇప్పుడు మినపట్టు అయితే వేసుకుంటాను. అండ్ అలాగే సంజయ్కి లక్కీకి అయితే రైస్ ప్రిపేర్ అయిపోయింది, కర్రీ పప్పు మొత్తం 3 ప్రిపేర్ అయిపోయాయి. అండ్ సో నాకు కూడా ఏంటి అంటే ఇలా ఫాస్ట్గా అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకోవడం నాకు కూడా బాగుంది. లేకపోతే ఇంట్లో అలా ఉండి ఏ వర్క్ ఎప్పుడు చేసుకోవాలి ఏంటి అని ఇట్లా కొంచెం అనిపించేది అనమాట. అంటే బాగా ఎక్కువ టైం ఉండమని అలా అనిపించేది. ఇప్పుడైతే కరెక్ట్గా టైమింగ్స్ అన్ని సెట్ చేసుకోవడం వల్ల సో ఇప్పుడు బాగుంది. అండ్ అలాగే మినపట్టులోకి లాస్ట్ టైం వచ్చేసి నేనైతే టమాటా పచ్చడి వేసుకున్నాను కదా, అంటే బయట తీసుకున్నది. కానీ ఈరోజు అమ్మ చేసిన మాగాయ అయితే నేను టేస్ట్ చేస్తాను దాంట్లోకి, అట్టులోకి. అండ్ ఇది కూడా హెవీ ఫుడ్డే కాబట్టి మనము ఈవినింగ్ దాకా ఉండగలము. అండ్ ఈరోజు ఈవినింగ్ సంజయ్ నాకు ఒక సర్ప్రైజ్ అన్నారు. సో ఆ సర్ప్రైజ్ ఏంటో చూద్దాం. అంటే నా ఫేవరెట్ ఫుడ్ ఇప్పిస్తాను. నాకు ఫేవరెట్ ఫుడ్ ఏముంటుంది? ఒకప్పుడు పానీపూరి కూడా మంచి ఫేవరెట్ ఫుడ్డే, బట్ ఇప్పుడు నాకైతే పానీపూరి తినట్లేదు. యాక్చువల్లీ మానేసాను, ఎందుకో నాకు కూడా తెలియదు కానీ మానేసాను. మరి ఇంకా సర్ప్రైజ్ అంటే మేము ఆల్మోస్ట్ రెగ్యులర్గా వెళ్ళే ప్లేసెస్ అనమాట. అందులోనే ఏదో ఒక దానికి తీసుకెళ్తానన్నారు. అండ్ దేనికి తీసుకెళ్తానో నాకు కూడా తెలియదు. అక్కడ ఏమైనా నచ్చితే అక్కడ తింటాను, ఇంకా లేదంటే ఇంక ఈవినింగ్ ఏం తిన్నాను. బయట నుంచి ఏమో చల్లగాలి వస్తుంది, లోపలేమో వేడిగా బాగుంది. యాక్చువల్లీ నేను అప్పుడే సంజయ్ కూడా లంచ్ అయితే చేసేస్తారు. ఎందుకు చేతులు కట్టుకోవడం? నేను ఎందుకు కడతాను? వేడిగా ఉంటే పట్టుకోకపోయేవి. ఈరోజు కర్రీ వచ్చేసి ఇదిగోండి, బేబీ పొటాటోస్ అండ్ క్యాప్సికమ్ కర్రీ, పాలకూర పప్పు, రైస్. నేను చెప్తుంటే సంజయ్ చూడండి అలా చూస్తున్నారు. ఏం కావాలి? స్పూనా? దాంతో వేసుకో. సంజయ్తో పాటు నేను కూడా టిఫిన్ అయితే తినేస్తాను. ఎందుకంటే మేము ఫస్ట్ కంప్లీట్ చేసుకుంటే లక్కీకి పెట్టడం ఈజీ అయిపోతుంది అనమాట. అందుకని
చూడండి మేము అనుకున్నట్టే మేము తింటున్నప్పుడే వచ్చాడు అనమాట. అయితే మా మామయ్య గారు వచ్చేసి మీరు తినండి, మీరు తినేసాకప్పుడు తీసుకొస్తానని చెప్పి తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్లారు. లంచ్ అయిపోయిన తర్వాత లక్కీకి కూడా నేను ఫుడ్ పెట్టేసాను అనమాట. వాడు కూడా ఏంటంటే ఇంట్రెస్ట్ గా తింటాడు. సో అంటే మార్నింగ్ మనం ఏమి హెవీగా పెట్టేయకుండా లైట్ గా పెడితే వాడు మధ్యాహ్నం టైంకి తినేస్తాడు. అంటే మార్నింగ్ టిఫిన్ హెవీగా పెట్టినా కూడా మధ్యలో మనం ఏంటి అంటే ఇంకేం పెట్టకూడదు అనమాట. అలా అయితే వాడు ఫుడ్ కంపల్సరీ తినేస్తాడు అనమాట. లక్కీ గారి ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ అలాగే ఇప్పుడు కూడా నేను కొంతసేపు అయితే రిలాక్స్ అయ్యాను. అండ్ ఇప్పుడు నేనైతే స్కూల్కి స్టార్ట్ అయిపోతాను. లక్కీ ఇదిగో లక్కీ అడిగే కదా ఇందాక లక్కీ అని బొబ్బ కావాలా ఇస్తాను, తీసిపెట్టు. పెట్టలేదు, సరిగ్గా పెట్టలేదు, తీసిపెట్టు, నాకు తీసిపెట్టు. నేను స్కూల్కి వెళ్ళినా అయితే నేను స్కూల్కి వెళ్ళినా లక్కీ స్కూల్కి వెళ్ళినా నేను స్కూల్కి వెళ్ళినా నేను నాన్న. ఓకే నాన్న, ప్రతి దానికి నాన్నేనా. బాయ్ చెప్పు నాకు, బాయ్. సో ఇప్పుడైతే స్కూల్కి నేను స్టార్ట్ అయిపోతాను. అండ్ ఈవినింగ్ వచ్చాక బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూసేయండి. లక్కీ కింద ఉన్నాడు. గాయస్ నేనైతే ఇంటికి వచ్చేసాను. ఇప్పుడు మేము వచ్చేసి ఏంటంటే లక్కీకి ఫుడ్ దగ్గర పెట్టేసుకుని మేమైతే బయటకు వెళ్తాం. సో ఎక్కడికి వెళ్తాం ఏంటనేది ఈ బ్లాగ్లో చూసేయండి. ఇక్కడ అయితే కింద ఉన్నాడు కదా, సో వాడి దగ్గరికి వెళ్దాం, వాడి రియాక్షన్ చూద్దాం. ఇప్పుడు ఎలా ఉంటుంది ఏంటో. చాలాసేపు ఏడ్చాడంట వాడు నేను స్కూల్కి వచ్చానని చెప్పి. సో చూద్దాం ఎలా ఉందో రియాక్షన్. అక్కి ట్రైన్ చూస్తాడా లక్కీ? లక్కీ ట్రైన్ చూస్తాడా? నువ్వెవరు? అక్కియా? నువ్వు అక్కివా? నువ్వు అక్కివా? ఏం చూస్తున్నావు అటు? అటు ఏం చూస్తున్నావు? అటు ఏం చూస్తున్నావు చెప్పు. అరే అటు ఏం చూస్తున్నావురా? అటు ఏం చూస్తున్నావు చెప్పురా. ఏముంది అక్కడ? ట్రైనా? లక్కీ సే హాయ్. హాయ్ చెప్పు. లక్కీ ఎవరో చెప్తావా? ఏం చేసావు మధ్యాహ్నం నుంచి? ఆమెనా? అన్ని ఆమె. ఇదిగోండి ఫైనలీ మా ఫేవరెట్ ప్లేస్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ బజ్జీలు కానీ పులుకులు కానీ అండ్ ఇక్కడ చట్నీతో చాలా బాగుంటాయి అనమాట. ఒకసారి ట్రై చేయండి. అక్కడి నుంచి అయితే సురుచికి వచ్చాము. ఇక్కడ కొన్ని స్వీట్స్ అండ్ కుకీస్ తీసుకుందాం అని చెప్పేసి అవి తీసుకుని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. ఫైనల్లీ అమ్మ వాళ్ళకి
వచ్చాం అనమాట. అండ్ అమ్మని చూసినా లేదా అత్తయ్య గారిని చూసినా అంటే అమ్మమ్మ నానమ్మ దగ్గర లక్కీ గడ్ అయితే అసలు ఇంకా ఎంత హుషారుగా ఆడతాడంటే ఓ మై గాడ్, చాలా హుషారు అనమాట వీడికి. ఇక్కడ కొంతసేపు కూర్చుని లక్కీ గారు అన్ని ఆటలు అయిన తర్వాత ఇక్కడ నుంచి అత్తయ్య గారి ఇంటికి వచ్చాము. అండ్ వీడు వచ్చేసి చూడండి అన్నం తింటాడు అనమాట. సో అలా ఆడుకుంటూ తింటాడు, ఒక్కొక్కసారి రైన్స్ చూస్తూ తింటాడు. ఇంకా వాడి ఇష్టం, వాడికి ఎట్లా అయితే అట్లా అనమాట. సో మొత్తానికి వాడికి అన్నం పెట్టేసి ఇంకా మేము కూడా పైకి వెళ్ళిపోయాము. సో వీడు ఏంటంటే ఇంకా ఆటలు, ఇంకా వాటర్ బాటిల్ చూసారంటే వదలదు. సో గైస్ అంతే అనమాట ఈ రోజు బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ తెలియచేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బై బై.